అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లపై స్పందించారు చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లామని చెప్పారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్తో చెప్పానని ఆయన సరేనన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించారన్నారు చిరంజీవి. అంతేకాదు జగన్ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశారని, ఆయన అందుబాటులో లేరన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లపై స్పందించారు చిరంజీవి. అప్పుడు సీఎం జగన్ ఆహ్వానం మేరకే తాము వెళ్లామని చెప్పారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్తో చెప్పానని, ఆయన సరే అన్నారు కాబట్టి వెళ్లానన్నారు. 5గురిని మాత్రమే రమ్మన్నారని చెప్పారు. అయితే తాము 10 మంది వస్తామని చెప్పడంతో ఆయన అంగీకరించారని తెలిపారు చంద్రబాబు. జగన్ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశానని, ఆయన అందుబాటులో లేరని అన్నారు. తన చొరవ వల్లే ఏపీలో టికెట్ల రేట్లు పెరిగాయన్నారు. అసలు అసెంబ్లీలో బాలకృష్ణ ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. మా ప్రతినిధి ఫణి జాయిన్ అవుతున్నారు ఈ కామెంట్స్కి సంబంధించి. ఫణి, బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఏంటి, దానికి చిరంజీవి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? చక్రి, అంటే ఈ రోజు అసెంబ్లీలో అంటే ఈ సినిమా పెద్దలు అందరూ కలిసినప్పుడు కూడా సరిగా దాన్ని రిసీవ్ చేసుకోలేదు అన్న రీతిలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పత్రికా ప్రకటనగా సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటలో తన పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. దానివల్ల నేను మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి చిరంజీవి ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు అనేటువంటిది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవనన్నారంట అని అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యేక ప్రసారంగా చూశాను. నేను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను అని చెప్పేసి చిరంజీవి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీ రామారావు, అలాగే డివివి దానయ్య, మైత్రి మూవీస్, ఇలా అందరూ చాలా మంది ప్రముఖులే ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో నేను ఫోన్లో మాట్లాడాను.
టికెట్ ధరల విషయంలో మంత్రి గారితో మాట్లాడి చెబుతానని చెప్పి ఆయనేమో నాకు చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ ఈ ఈ విషయంలో ఏదైతే ఇప్పుడు సరిగా చూడలేదు అన్న విషయంలో దీంట్లో కొంచెం నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాను. వాళ్ళు నన్ను సాధారణంగానే ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందులన్నింటినీ కూడా వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం వస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. నేను అప్పుడు ఒక 10 మంది వస్తామని చెప్తే సరే అని అన్నారు. అలాగే డేట్ కూడా ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. అలాగే ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ప్రతిదాన్ని కూడా నేను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని వారిని కోరడం జరిగింది. అందుకు అక్కడ ఉన్న అందరూ కూడా సాక్ష్యమే. నేను ఈ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంపుదలకు కూడా అంగీకరించింది. ఆ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు కూడా జరిగింది. ఈ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమా పైన, అలాగే నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేస్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలు కానీ, అటు డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైనటువంటి తోడితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను, అంతేగాని వేరే విధంగా కాదు. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కాబట్టి పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి చిరంజీవి చెప్పడం జరిగింది. చక్రి. All right. Thanks for the updates.